కోరిక బలంగా ఉన్నట్టయితే In progress. ఆ బలమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, రైట్ బ్రదర్స్ ఉన్నారు. రైట్ బ్రదర్స్ వాళ్ళు కోరిక అనేది బలంగా ఉంది కాబట్టి వాళ్ళు విమానాన్ని కనిపెట్టగలిగారు. అండ్ గ్రహాం బెల్ ఫోన్ కనిపెట్టగలిగారు. ఐన్స్టీన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేది కనిపెట్టగలిగారు. ఇప్పుడు మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది మనం కోరుకునే విధానం బట్టి ఉంటది. ఖచ్చితంగా విజువలైజేషన్ ఐఫోన్ కనిపెట్టాలని దాని గురించి ఎట్లా స్టీన్ జాబ్ ఐఫోన్ ని కనిపెట్టాలని ఒక 10 years ముందే ఆయన విజువలైజేషన్ చేసుకున్నాడు కనిపెట్టినట్టు. అందుకని ఖచ్చితంగా ఆయన కనిపెట్టగలిగాడు. ఏదైనా మనం విజువలైజేషన్ చేసుకోవాలి. మన కోరిక బలంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ చిన్న వీడియో వినండి. మనం ఒక కార్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారు? వెళ్ళి ఇంటర్నెట్ లో చూస్తారు అసలు కార్ ఏంటి, దాని ధర ఏంటి, దాని రేట్ ఏంటి అనేసి. దాని తర్వాత మీరు వీలైతే ఒక టెస్ట్ డ్రైవ్ కి వెళ్తారు. దాని తర్వాత దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. మరుసటి రోజు మీరు రోడ్డు పైన వెళ్ళినప్పుడు అవే కార్లు మీకు కనబడతాయి. అలా అని చెప్పి ఒక్క రోజు రాత్రిలోనే అందరూ ఆ కార్లు కొనుక్కున్నారని కాదు. అవి ఆల్రెడీ రోడ్డు పైన ఉన్నాయి, మన ధ్యాస వాటి పైన లేదు, అంతే. సో ఎప్పుడైతే మీ ధ్యాస వాటి పైన వచ్చిందో యూ విల్ స్టార్ట్ సీయింగ్ దోస్ కార్స్ ఇన్ యువర్ రియల్ లైఫ్. అవకాశాలు కూడా అంతే. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు, నేను ఈఎంఐ కట్టాలి, నాకు అప్పులు ఉన్నాయి అని అప్పుల గురించే ఆలోచిస్తే మనకి జీవితంలో అప్పులే ఎదురవుతాయి. అప్పులు కూడా ఎవరు చేశారు? మన బ్రెయినే చేసింది. అలాగే అసెట్స్, ప్రాపర్టీస్, అది కూడా మైండ్ చెప్తేనే కదా చేస్తున్నారు. దాని వల్లనే కదా సక్సెస్ అవుతారు. సో రెండిటికి మైండే కారణం అండి. ఒక మనిషి సక్సెస్ అవ్వాలన్నా, ఒక మనిషి నాట్ సక్సెస్ఫుల్ అయినా, ఏదైనా మన మైండ్ లోనే ఉందండి. ఫస్ట్ ఈ మేనిఫెస్ట్ గురించిలో ఒక్కొక్క వర్డ్ ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎఫ్, ఈఎస్టి, ఈ వైట్లో ఒక్కొక్క వీడియో తీసి మనం ఈ మేనిఫెస్టో గురించి క్లారిటీగా తీసుకుందాం. ఈ సంకల్పం గురించి మనం క్లారిటీ తీసుకుందాం. ఎం ఫర్ మేక్ యువర్ సక్సెస్ స్టోరీ. మనము ఒక మేనిఫెస్టేషన్ లో ఎం ఈక్వల్ టు మేక్ యువర్ సక్సెస్ స్టోరీ. మనం ఏంటి అంటే ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. ఒక పెన్ను పేపర్ అందరు తీసుకోండి. కళ్ళు మూసుకొని మనము విజువలైజేషన్ చేసుకోవాలి. నా క్లారిటీగా క్లియర్గా ఉన్న గోల్స్ ఏంటి అని రాసుకొని ఆ, ఊహించుకొని ఆ గోల్స్ గురించి ఆ పెన్ మీద పెట్టి ఆ పేపర్ మీద రాసుకోండి. మీరైతే ఏదనుకున్న మీ దగ్గర ఉన్న క్లారిటీగా ఉన్న క్లియర్గా ఉన్న గోల్స్ ని కొన్ని రాసుకోండి. దాన్ని విజువలైజేషన్ చేసుకోండి కంపల్సరీ. మీరు ఇండస్ట్రీ వాళ్ళు మీకు ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తాను. జర్నీ స్టార్ట్ అయింది కానీ ఇంకా టీం రాలేదు. కానీ మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా నాకు ఇన్కమ్ ఎర్న్ అవుతున్నట్టు, మీ బ్యాంక్ ఫుల్ అవుతుంది. అది ఖచ్చితంగా టీం అనేది మీ చేతులు లేకపోయినా మీ ఎర్నింగ్, మీ సేవింగ్ అనేది మీ చేతులు ఉండొచ్చు, ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే అది మన పర్సనల్ టర్న్ ఓవర్ కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి, టీం రాకపోయినా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ చేసుకోవచ్చు. మీ యొక్క అఫర్మేషన్స్ వచ్చినా కానివ్వండి, మీ కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది అన్నమాట. గోల్స్ అచీవ్ చేసినట్టు మీరు గోల్స్ ఫీల్ అవ్వండి. ఇప్పుడు నేను ఫిట్ గా ఉన్నట్టు, నేను ఒక సిక్స్ ప్యాక్ మంచి హెల్దీగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీరు దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. మీ గోల్ పెద్దదా చిన్నదా అని కాదు, దాని గురించి విజువలైజేషన్ చేసుకుంటూ మీ యొక్క గోల్స్ రాసుకోండి. మేక్ యువర్ సక్సెస్ స్టోర్. మీరు సక్సెస్ అయినట్టు, మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు, దాన్ని మీ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉన్నట్టు, మొత్తం మీ యొక్క స్టోరీని సక్సెస్ అయినట్టు రాసుకోండి. ఓకే. మీ యొక్క ఫస్ట్ సక్సెస్ స్టోరీ. ఏ ఈక్వల్ టు అనలైజ్ యువర్ వై పవర్. ఇది ఖచ్చితంగా మీరు గోల్స్ పెట్టుకున్నారు. గోల్స్ పెట్టుకున్న తర్వాత వై పవర్ అనేది బాగా ఇంప్రూవ్ చేయాలి. మీరు ఎంత వై పవర్ ని ఎనలైజ్ చేసుకుంటే అంత బెటర్ అవుతుందంట, అంత స్ట్రాంగ్ ఉంటది. ఎంత స్ట్రాంగ్ గా మీరు ఆ వై అనేది స్ట్రాంగ్ చేసుకుంటే మీ రీజన్స్ కూడా స్ట్రాంగ్ వస్తాయి. ఎందుకు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలని గోల్ పెట్టుకున్నాను. మరి అది ఎందుకు హెల్దీ లైఫ్ వై అనుకునేసరికి లేదు లేదు నేను ఫిట్ గా ఉండాలని. అదే మరి ఎందుకు ఫిట్ ఎందుకు అంటే నేను నా కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకున్నాను. నేను ఫిట్ గా ఉంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందని నేను అనుకున్నా. మళ్ళీ వై ఎందుకు ఆ కాన్ఫిడెంట్ అనేది ఎందుకు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నా ఫ్యూచర్ ఫ్యామిలీ, నా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఫిట్ గా ఉంచడానికి నేను ఇప్పటి నుంచే కష్టపడుతున్నాను. లేదా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్పట్లో అందరూ అన్హెల్దీగా ఉన్నారు, నేను కూడా అట్లా ఉండకూడదు, నా ఫ్యామిలీ నేను హెల్దీగా ఉండాలని నేను ఒక ఫిట్ కోరుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే
స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా నేను హెల్త్ మీద కేరింగ్ తీసుకోలేదు. ఇప్పటి నుంచి నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను కేర్ అంటే మనం వై అనే క్వశ్చన్స్ తీసుకుంటే నువ్వు పెట్టుకున్న గోల్ ఏంటిది, ఎందుకు అనేది క్లారిటీ వస్తుందన్నమాట. మనం లేకపోతే మనం ఎందుకు పెట్టుకున్నామో మనకు ఏదో గోల్ పెట్టేసుకున్నాం అయిపోయింది. దాని గురించి చేస్తున్నాం లేదా అనేది మనకి వై అనే క్వశ్చన్ వేసుకోకపోతే మనకి రీజన్ అనేది క్లారిటీ రాదు మాట. ఖచ్చితంగా మన మీద మనం క్వశ్చన్స్ వేసుకోవాలి. ఎందుకు ఆ గోల్ క్లారిటీ ఉందా లేదా నీకు అని. ఎన్ ఫర్ నంబర్ తక్కువ, రిజల్ట్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు చూడండి మనము చాలా గోల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు చాలా గోల్స్ పెట్టుకుంటే ఒకేసారి మనం ఇస్ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. దాన్ని స్ట్రెస్‌గా ఫీల్ అవుతది. ఒక భారంగా, ఒక భయంగా ఫీల్ అవుతుంటాడు. మనం ఒకేసారి ఇన్నిన్ని లీడ్స్ చేయాలన్నా, ఇన్నిన్ని ఒకేసారి పెట్టుకున్న వాటిని చేయాలంటే చాలా ఇప్పుడు పెట్టుకున్న సారి మీరు గోల్స్ అనేసరికి ఒక 20, 30 రాస్తుంటారు కదా! దాని మీద గోల్స్ మీద మన స్ట్రెస్ అనేది ఏర్పడుతది. అందుకని మనము కొన్ని తగ్గించుకుంటే వెళ్ళాలి. ఆ స్ట్రెస్‌ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆ గోల్స్‌ని కంట్రోల్ చేసుకుంటా ఫస్ట్ 2 గోల్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళా ఒక 2 గోల్స్ అన్ని పెట్టుకోవాలి. ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ మూవీ. నువ్వు ఒక మూవీ తీస్తే ఎట్లా ఫ్యూచర్ ఫీల్ అవుతావో, 'రాజమౌళి' గారి సినిమా తీస్తే ఎట్లా ఫీల్ అవుతారో ముందుగానే విజువలైజ్ చేసుకుంటారు. అట్లా ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ మూవీ. ఆహ్, ఇప్పుడు నీ 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్‌లో ఇండస్ట్రీలో నేను ఏ పొజిషన్‌లో ఉండాలి? ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత డైమండ్ అయ్యి ఏ పొజిషన్‌లో ఉండాలని మీరే ఒక ఫిక్స్ టైమ్ పెట్టుకోండి. ఆ టైమ్‌లో మంచిగా హ్యాపీగా ఎలాంటి అంటే పొల్యూషన్ లేకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఒక టైమింగ్ పెట్టుకొని, ఆ టైంలో మెడిటేషన్‌లో కూర్చొని ఆ మెడిటేషన్ టైమ్‌లో మీరు విజువలైజేషన్ చేసుకోండి. నేను ఫ్యూచర్‌లో ఇలా అవుతున్నాను, ఇలా చేస్తున్నాను. ఒక ఇమాజినేషన్ ఫ్యూచర్. మీరు ఫ్యూచర్‌లో ఇలా అవ్వబోతున్నాను. నా హెల్త్ విషయంలో గానివ్వండి, నా యొక్క ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ విషయంలో గాని నేను అనుకున్న ప్రతి దాంట్లో ఈ సక్సెస్ అవుతున్నట్టు మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఖచ్చితంగా మనం ఇమాజినేషన్ చేసుకోకపోతే దాని మీద ఆ గోల్స్ మీద రీచ్ అవ్వలేం. మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఇమాజిన్ చేసుకుంటేనే మనకు సక్సెస్ అనేది వస్తది. నెక్స్ట్ ఈ ఫర్ ఎఫ్ ఫర్ ఫ్రమ్ యువర్ గేమ్ ప్లాన్. ఖచ్చితంగా ఇది 100% మనం ఒక గోల్ పెట్టుకున్నాము. మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఆహ్, యో ఒక గోల్స్ అనేది రాసుకున్నాం. హ్మ్. మేక్ యువర్ సక్సెస్ స్టోరీ అని రాసుకున్నాం. తర్వాత ఏంటి అనలైజ్ చేసుకున్నాము. ఆ గోల్ ఇంపార్టెంటా కాదా అని వై అని అనలైజ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి రియలిస్టిక్‌గా ఉన్నాయా లేవా? మన గోల్స్ పెట్టుకున్నామా? ఆ గోల్స్ మనకు తగ్గట్టు రియలిస్టిక్‌గా ఉన్నాయా లేవా? మనం ఎక్కువ పెద్ద గోల్స్ పెట్టుకున్నామా? రియలిస్టిక్ మనం చేయదగ్గేటట్టు ఉన్నాయా లేదా అని రియలిస్టిక్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఏంటి మన గోల్స్‌ని ఆహ్, ఇమాజిన్ చేసుకున్నాం. అంటే అనలైజ్ చేసుకున్నారు. ఆ యొక్క గోల్స్‌ని ఇమాజిన్ చేసినాం. అందులో సక్సెస్ తీసుకున్నట్టు. తర్వాత ఏందంటే ఫ్రమ్ యువర్ గోల్ ప్లానింగ్, గేమ్ ప్లానింగ్. ఇప్పుడు మనం ఒక క్రికెట్ ఆడాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. ఎదుటి ఆట నుంచి మనం ఎలా చేసుకోవాలి? వాళ్ళు ఎలా బౌలింగ్ చేస్తున్నారు? మనం ఎలా కొట్టాలి? అండ్ మనకొచ్చే ఎదురయ్యేది ఇది ఏంటని ప్రతిదీ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాం? కోచ్ అనేది ఉంటారు. ఆ కోచ్ అనేది మనకి అనలైజ్ చేసి మనకి గేమ్ ప్లానింగ్ ఈ టైంలో వీళ్ళెళ్ళాలి, వీళ్ళు బౌలింగ్ చేయాలి, వీళ్ళు ఇలా కొట్టాలి. ఏంటనేది వాళ్ళకి తగ్గ ప్లానింగ్ ఉంటది. అంతే మనం కూడా ఇండస్ట్రీ వల్ల సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా గేమ్ ప్లానింగ్ అనేది ఉండాలి. నేను ఐడీ వేయంగానే సరిపోదు. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్‌కి నేను పెట్టుకున్న ఒక డైమండ్ అండ్ ర్యాంక్‌కి స్టెప్ ఎళ్ళాలి అంటే ఎలా ఎళ్ళాలి? ఏంటి? ఆ ప్లానింగ్ ఏంటంటే చిన్న ఒక స్టెప్ వైస్‌గా మనకున్న మెంటర్ గానివ్వండి, మన యొక్క అప్లైనర్స్, సీనియర్స్ తోటి ఎప్పటికప్పుడు ప్లానింగ్ తీసుకుంటూనే ఉండాలి. వాళ్ళ దగ్గర ప్లానింగ్ తీసుకొని సక్సెస్ అవ్వాలి. మీ యొక్క గ్రోత్‌కి ఈ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైఫ్‌లో ఈ ప్లానింగ్ లేకపోతే మనం ఏది ముందుకెళ్ళలేమాట. అండ్ ఈ ఫర్ ఎగ్జిక్యూటివ్ విత్ మైక్రో స్టెప్స్. ఇది గూడా ఎందుకంటే మనం గోల్స్ పెట్టుకున్నాము. ఆహ్, ఒకేసారి రీచ్ అవ్వకుండా స్టెప్‌గా ఎళ్ళాలి. పెద్ద గోల్‌ని చిన్నగా చేసుకుంటా ఆహ్, ముందుకెళ్తే మనకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఒకేసారి డైమండ్ అనంగానే ముందు స్టార్స్ 250, 500 ఎట్లా చిన్న స్టెప్ ఎదుగుకుంటూ ఎళ్తామో అట్లా మన గోల్స్‌ని మైక్రో స్టెప్స్ కింద జేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 100 పుల్ అప్స్ చేద్దాము. ఒక బైసెప్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒకేసారి 100 అంటే మన బాడీ యాక్సెప్ట్ చేయదు. స్ట్రెస్ ఫీల్ అవుతది. ఒక 50 పెట్టుకోవాలి. లేదా ఒక 25, ఒక 10 అనుకుంటే ఒక 10 అనగానే హ్యాపీ ఫీల్ అవుతాం. లేదంటే ఒకే రోజు నేను ప్రెజెంటేషన్స్ మన ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఒకేసారి నేను ప్రెజెంటేషన్స్ ఈ రోజు పెట్టుకున్నాను. ఈ రోజు ఒక 10 అనుకున్నాను. 10 ఒకేసారి అవ్వకపోతే నా వల్ల కాదులే అని మైండ్
ఇక నేను వల్ల కానీ చేయలేవులే అన్న ఒక నెగటివ్ ప్రాబ్లం ఏర్పడుతుంది. అందుకనే చిన్న చిన్నవి పెట్టుకోవాలి. ఈ రోజు ఒక 4 లేదా ఒక 2 ఆ 2 థాంక్ యూ మీట్స్, 2 ప్రెజెంటేషన్స్, 2 షోదా ప్లాన్‌లు అని పెట్టుకున్నాం అనుకోండి. ఎఫర్ట్ లేకపోతే 10 పెట్టుకొని ఒకేసారి 30 చేయాలంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతది. నా వల్ల కాదులే ఈరోజు అని మనం ఈరోజు నాకు వర్క్ ఉంది అని ఏదో ఒకటి వస్తుంటాయి. అందుకనే చిన్న చిన్నవి పెట్టుకున్నాననుకో, ఒక రెండే కదా సింపుల్ వచ్చేసేస్తాను అన్న యాక్టివేషన్ వస్తది. పాజిటివ్ ఎనర్జీ వస్తదన్నమాట. అందుకనే మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న స్టెప్స్‌గా మార్చుకోవాలి. ఓకే. అండ్ ఎస్ ఫర్ సండే యాటిట్యూడ్. యాడిటింగ్. సారీ. ఫస్ట్ ఏం చెప్పాము? మేనిఫెస్టేషన్ అంటే మేక్ యువర్ సక్సెస్ స్టోరీ. మీ యొక్క సక్సెస్ స్టోరీ గురించి మీరు డిసైడ్ అయిన క్లారిటీగా ఉన్న మీరు పెట్టుకున్న గోల్స్‌ని రాసుకోవడం. రెండోది ఏంటంటే దాన్ని ఎనలైజింగ్ చేసుకోవడం. అది ఏంటి? ఎందుకు అనేది ఎనలైజ్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే రియలిస్టిక్ ఉందా లేదా చూసుకోవడం. నాలుగోది ఏంటి? దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే ఇమాజినేషన్ చేసుకోవడం. అండ్ ఫోర్త్ ఏంటంటే ప్లానింగ్ చేసుకోవడం. అండ్ ఫిఫ్త్‌ది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ చేసినట్టు మైక్రో స్టెప్స్ చిన్న చిన్న వాటిగా ఆ గోల్స్ పెట్టుకున్న వాటిని చిన్న చిన్నగా ఒకటేసారి పెద్దగా గోల్‌ని విభజించి సక్సెస్ చేసుకోవడం. అండ్ యాస్ ఫర్ సండే యాటిట్యూడ్. మన సండే అనగానే రిలాక్స్ అయిపోవడం. హమ్మయ్య! ఈ వారం రోజులు చేశాము. ఫ్రైడే ఇన్‌కమ్ వచ్చేసింది. ఓకే. హ్యాపీ ఫీల్ అయ్యాను అని సండే రిలాక్స్ అయినాం అనుకోండి. నెక్స్ట్ ఫ్రైడేకి మళ్ళా ఎఫర్ట్ పడతది. సండే కూడా మనం హ్యాపీగా రిలాక్స్ చేయడం వల్ల మనకేం లాభం లేదు. ఒక గంట రిలాక్సేషన్ అవ్వండి. కానీ ఆ టైంలో మీరు ఆడిటింగ్ చేసుకోండి. ఫ్లెక్సిబుల్ టైమ్ అది. అందరికీ హ్యాపీగా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా దాన్ని ఇలాంటి టైంని యూజ్ చేసుకోవాలి మనం. ప్రాబబిలిటీని బాగా యూజ్ చేసుకోవాలి. ప్రతి సండే ఏంటంటే రివ్యూ చేసుకోండి. ఈ వారం నేనేం చేశాను? నెక్స్ట్ వచ్చే వారాన్ని నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే వస్తుంది. ఆ ఫ్రైడే కల్లా నేను ఎంత చేసుకుంటే, ఏ టీమ్ దగ్గర వర్క్ చేసుకుంటే నాకు ఎలా వస్తది ఇన్‌కమ్? వీళ్ళున్నారు. ప్రతి ఒక్కరిని ఇమాజిన్ అంటే ఫిగర్ ఏసుకొని హరి సార్ చెప్తారుగా మొత్తం మీరు ఎవరెవరు కింద ఏంటి? ఎక్కడ వర్క్ చేస్తే ఎట్లా వస్తదని ఆ చార్ట్ అనేది రాసుకొని మీరు పెట్టుకొని ఏ వర్క్ చేయాలి? ఈరోజు ఎవరికి ప్రెజెంటేషన్ ఇయ్యాలి? ఏంటి అనేది ఖచ్చితంగా ఆడిటింగ్ చేసుకోండి. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మనం ఈరోజు నాకు రావాలి అప్పుడు చేసుకోకపోతే ఆ సండే రివ్యూ చేసుకోకపోతే, ఆ రోజు మనం మళ్ళా ఫ్రైడే వచ్చేసరికి చాలా ఎఫర్ట్ అరే! ఈ వారం మొత్తం వేస్ట్ అయిపోయింది. నేనేం చేయలేకపోయాను. నాకు ఈరోజు ఇన్‌కమ్ రాలేదు. మళ్ళా ఫీల్ అవుతుందన్నమాట. ఒకేసారి ఫ్రైడే వచ్చేసరికి స్ట్రెస్ పెరిగిపోతది. మనం మనలో భారం అనేది పెరిగిపోతుంటది. అందుకని ఏ టైం దొరికితే ఆ టైంలో మనం ఈ సండే రిలాక్సేషన్ గాకుండా దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం వల్ల సక్సెస్ అనేది పెరిగిపోతది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ట్రై ట్రై అగైన్ బటన్. ఇప్పుడు చూడండి మనం గేమ్ ఆడుతున్నాం. ఇప్పుడు నేను చాలా సార్లు గేమ్ ఆడినప్పుడు, ఆ గేమ్‌లో ఏం చేశానంటే ఏదోనొచ్చి యాక్సిడెంట్ ఇప్పుడు కార్ గేమ్ ఆడుతున్నప్పుడు గుద్దుకొని యాక్సిడెంట్ అయిపోద్ది. అరె! ఈ లెవెల్ దాకా వచ్చినాం. ఇది ఒక్కటే స్టెప్ ఎక్కితే అయిపోతదిగా అనిపించేమో ఎమ్మటే అక్కడ ఏమొస్తది? బటన్ వస్తది. ఎమ్మటే ఓకే. బటన్ నొక్కగానే ట్రై అగైన్ బటన్ నొక్కంగానే మళ్ళీ ఎమ్మటే అక్కడి నుంచి మళ్ళా గేమ్ స్టార్ట్ అయిపోతుంటది. అంటే మనం ఎన్ని సార్లు ఓడిపోతున్నా కూడా మళ్ళా ట్రై అగైన్ బటన్‌ని నొక్కుతూనే ఉంటాం. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా మీరు సక్సెస్ కావాలంటే ఎన్ని నెగెటివ్స్ వచ్చినా, ఎంతమంది చెప్పిన యాక్షన్ యాక్ సారీ. ఎంతమంది చేసినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మీరు నెగెటివ్‌గా ఎళ్ళిపోవద్దు. మీరెప్పుడు ట్రై బటన్ నొక్కుతూనే ఉండాలి. మీ చేతిలో ఎప్పుడు ఆ ట్రై బటన్ 100 సార్లు ట్రై చేసినా గూడా అవ్వలేదంటే 101 సారి అవుతదనే నమ్మకంతో, బిలీవ్‌నెస్‌తో ఉండాలి. ఎప్పుడు ట్రై బటన్ పట్టుకొని కూర్చోవాలి. నా వల్ల అవుతది. నేను చేయగలుగుతాను అనే ఆత్మస్థైర్యం మీ దగ్గర ఉండాలి. మీరిప్పటిదాకా ఈ టైం వచ్చి మీరు కూర్చొని వింటున్నారంటే, మీరు ఆల్రెడీ మీ ఆత్మస్థైర్యం పెంచుకున్నట్టే, మీరు సక్సెస్ అవుతున్నట్టే. మీకు నేచర్ మిమ్మల్ని చూస్తున్నది. మీరు మీరనుకున్నది కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జరుగుతది. దాని గురించి అందరూ ఈ యొక్క బిలీవ్‌నెస్‌ని మాత్రం ఎవరు కోల్పోవద్దు. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. గ్రేట్. ఒకసారి అందరూ నోట్ చేసుకున్నారా పాయింట్స్ అన్ని? ఇది జీవితంలో ప్రతి ఒక్క లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి మొత్తం 100% నాలెడ్జ్ ఈ రోజు ఇచ్చినటువంటిది. ఏది కావాలి అన్నా సరే పిల్లలు వాళ్ళకి కావాల్సిన ర్యాంకు, సీటు, ఉద్యోగము, లైఫ్ లో ఏ లక్ష్యం ఉన్నా సరే ఈ ఇమాజినేషన్ పవర్ కానీ ఆలోచించే విధానము ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకోండి. 1కి 2 సార్లు దీన్ని వింటే సరిపోతుంది. ఆ మొదటి వీడియోలోనే చాలా వండర్ఫుల్ గా ఉంది ఆ వీడియో.
జ్ఞానము చాలా ఇంత సింపుల్ గా ఎలా చెప్పింది అని అనిపించింది. అతను, ఆ మేడం ఇంత సింపుల్ గా మనం అనుభవంతో అంత తెలుసుకుని అంటే మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. దీన్ని కనిపెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ముందే. అందుకని మనం అలర్ట్ గా ఉండాలి మనం అనుకున్నటువంటి దానికి చేరుకోవడానికి. అలర్ట్ గా ఉండడము, అడ్వాన్స్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండడము, అడ్వాన్స్ గా ఉండడం. మీరు అలర్ట్ గా ఉండుంటే మేబీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకొద్ది మంది మీ టీం వచ్చేవాళ్ళేమో, మీరు ఈవినింగ్. సో ఎప్పుడు కూడా ఉన్న పనిలోనే ఉండిపోతూ ఉంటాం. మన డ్రీమ్ పనిని పక్కన పెడుతూ ఉంటాం, డ్రీమ్ ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి అలర్ట్ గా ఉండడము, రేపటి దానికి మనం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ప్లానింగ్ అనేది ఉందా ఇందులో? ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అశోక్, ప్లానింగ్ ఇంపార్టెంట్ అనేది. ఎస్ సార్. మనం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాము అని అంటే పోస్ట్ పోన్ చేసినా నష్టం లేదు, కానీ ప్లానింగ్ మాత్రం ఆపకూడదు. ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను కానీ ఒక కొంత అటు జరిపినా కానీ, ప్రెజెంటేషన్ కానీ ఏదైనా మన ర్యాంకును కానీ ఖచ్చితంగా ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ప్లానింగ్ చేయలేదు అంటే రీబటన్ ని నొక్కనట్టే మళ్ళీ. అది ఎంత ఇంపార్టెంట్ అసలు. మొత్తం ఆ సరంజామ ఏవైతే ముడి పదార్థాలు సక్సెస్ అవ్వడానికి కావాలో, ఆలోచన నుంచి శరీరం వరకు, మనసా వాచ శరీరానికి ఏది కావాలో అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మనకి మనసా గురించి చెప్పారు, కర్మన గురించి చెప్పారు, వాచ గురించి ఒకటి అంటే మాటలకి సంబంధించి ఎప్పుడు కూడా దీన్ని ఇది కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఎవరితోని మాట్లాడాలి, ఎవరి మాటలు వినాలి, ఎవరి వాచ మనం వినాలి, ఎవరితో మాట్లాడాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనసులో ఎటువంటి గోల్ కి సంబంధించి ఇష్టం ఉండాలి, ఓకే, విజువలైజ్ చేసుకోవాలి, ఇది చెప్పబడింది. అలాగే ప్లానింగ్ చేసుకోవడము, ఓకే, దాని గురించి ప్రయత్నాలు చేయడము, ఇది చెప్పబడింది. ఇంకొక వాచ అనేది చాలా ముఖ్యమైనటువంటి, మనసా కర్మనతో పాటు వాచ. మనం ఎవరితోటి మాట్లాడాలి, ఏం మాట్లాడుతూ ఉండాలి, అలాగే ఎవరి మాటలు వింటూ ఉండాలి. ఇది మధ్యలో ఉన్నది, కానీ మనస పైన ఉంది, కర్మన కింద ఉంది, మధ్యలో వాచ ఉంది. మనసుని డౌన్లోడ్ చేయాలి అన్నా, శరీరం నుంచి వచ్చిన అనుభవాన్ని అప్లోడ్ చేయాలి అన్నా, శరీరం నుంచి ఈ మధ్యలో మాటలు మాత్రం బాగుండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దానికి అదొక పెద్ద సముద్రం, అది నేర్చుకుంటూ ఉండాలి. చాలా చాలా నేర్చుకుంటూ ఉండాలి. అది లేకపోతే అది కనబడుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు కనబడుతూ ఉంటుంది మనకి, లైవ్ గా కనబడుతుంది. మనము ఏవైతే పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అవి అన్నీ కూడా మాటల ప్రతిబింబాలు. మనం మాట్లాడిన దానికి ప్రతిబింబాలు అవన్నీ. సింపుల్ సైన్స్ అది. ఇక్కడ కీ ఉంటుంది అనమాట, ఈ మధ్యలో ఉన్నటువంటి కీ ఉంది కదా, ఈ దాన్ని సెట్ చేసుకుంటే మిగతా అన్ని సెట్ చేస్తాం. ప్రస్తుతానికైతే మనము ఆ మాట ద్వారా ఒక మనీ తీసుకొచ్చుకోవాలి అంటే ఎప్పుడు కూడా హెల్త్ పంచడము, వెల్త్ కు సంబంధించింది పంచడము, ఇది మనం చేయాల్సినటువంటి పని, ఇది ప్రయత్నం. ఓకే, ఇప్పుడు అశోక్కి ఒక మంచి చక్కటి బ్రహ్మాండమైన కారు కొనుక్కోవాలనుకుంటే, ఓకే, మీకు ఉంది, అందరికి. అది నెరవేరాలి అంటే చేయాల్సిన పని, నెరవేర్చేది ఎవరు? ఎవరు నెరవేర్చేది? మీరు 12 వారాల్లో 1,00,000 రూపాయలు సంపాదించాలి, ఎవరు నెరవేరుస్తారు? ఇండస్ వివా ఇండస్ వివా ఆ కమిషన్ ఇచ్చి మీకు ఇవ్వాలి, ఇండస్ వివా అవకాశం ఇవ్వాలి, ఇండస్ వివా తన ఆఫీస్ నుంచి పల్స్ కాపీ పంపించాలి, అవునా? ఆ కమిషన్ మన బ్యాంక్ అకౌంట్ లో వేయాలి. ఇది ఇండస్ వివా చేయాల్సినటువంటి. ఓకే, మరి ఈ ఇండస్ వివా చేయాల్సినటువంటి పనికి, ఇండస్ వివా పని నేనేం చేయాలని తెలుసుకో. ఇండస్ వివా పని నేనేం చేయాలి? మొదట మెయిన్ మాటలని చెప్పాం కాబట్టి, మాటల ద్వారా ఇండస్ట్రీ పని ఏం చేయాలంటే, ముందు కొత్త వారికి, ఉన్నవారికి ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి ఎంతటి చక్కటి విషయాలు తెలియజేస్తున్నాం,
ఇది మీకు మెయిన్. ఇండస్ట్రీ మన నుంచి కోరుకునేది ఏంటిది కుమార్ గారు? కొత్త వారికి, ఉన్నవారికి ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి మంచి విషయాలు ఏం చెప్తున్నాం, ఇది ముఖ్యమైనటువంటిది. వాళ్ళలో ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచుతున్నాం మన మాటల ద్వారా. ఇవన్నీ మాటల్లోనే ఉన్నాయి, ఇంకెక్కడన్నా ఉన్నాయా? తలకాయ ఆనిచ్చి అయితే మనసులోంచి అవతలకు పోదుగా, ఇక్కడ ఉన్నాయి అక్కడికి పోవుగా, మాటల ద్వారానే పోతాయి. ఓ మనిషిని నిలబెట్టాలన్నా పడేయాలన్నా మాటలే. ఇది కాబట్టి ముందు ఇప్పుడు అతను చెప్పిన ఎంత చక్కగా ఎందుకు అర్థమైంది, ఎట్లా అర్థమైంది? అక్కడి నుంచి మ్యాటర్ ఎట్లా వచ్చింది? మాటల ద్వారానే వచ్చింది. ఇప్పుడు నా దగ్గర మార్కులు ఎట్లా పడ్డాయి, అశోక్కి మార్కులు ఎట్లా పడ్డాయి? మాటల ద్వారానే అంటే ఇంకా ఏది లేదు. నేను కాయ కష్టం చేస్తా, గుడ్డు జాకిరి చేస్తా, 70 ఏళ్ళు చేయి, 80 ఏళ్ళు చేయి, ఆ సంపద క్రియేట్ కాదు. సంపాదన వస్తుందేం కానీ సంపద క్రియేట్ కాదు. సంపదకి చాలా తేడా ఉంది. సో అసలైనటువంటి ఆరోగ్య సంపద, ఆదాయ సంపద అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఈ యొక్క మాటల ద్వారా ఇండస్ వివాకి ఏమి అవసరం, ఇండస్ వివాకి సంబంధించి ఎటువంటి మాటలు అవసరం, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని ఉన్న వారికి, కొత్త వారికి పంచాలి. ప్రోగ్రామ్స్కి ఎందుకు రావాలంటే ఇగో ఎందుకు రావాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. ఏ ప్రోగ్రామ్ కూడా తక్కువ అంచనా. ఇది కూడా మన టీంకి అవసరం. ముందు మనకు అవసరం, టీం తర్వాత. నాకు అవసరం లేదు టీంకి అని అంటే ఇంక అంతే, ఇంక అక్కడితో ఎండింగ్. చివరి వరకు ఒకరే మిగులుతారు. రెండవది ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచాలి. ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచాలి. ఈ రెండు సెట్లు. ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ఇస్తుంది, ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది. అంతే. ఈ చిన్న ఇప్పుడు ఒకవేళ కనుక ఈ విద్య ఇది తెలిసిందనుకోండి, ఈ మాటల విద్య కనుక తెలిస్తే అప్పుడు అశోక్ సార్ చెప్పిన ఇవన్నీ కూడా విజువలైజేషన్, ప్లానింగ్ అద్భుతమైనటువంటివి. పరిస్థితులు ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాయి మనసును. ఉన్నదంతా మనసులోనే, మేడం గారు చెప్పారుగా, ఉన్నదంతా మనసులోనే ఉంటది. మనసే మనీ సంపాదిస్తుంటుంది. మనసే మీ 500 ర్యాంకును సంపాదిస్తుంది. కాబట్టి మనసును మేల్కొల్పడానికి 5 AM ఆరా క్లబ్. మనసును మేల్కొల్పడానికి, మనసుకి సాధించుకోవడానికి మనం అనుకుంటున్నట్టుగా నేమ్ లిస్ట్లు అవసరం. అవన్నీ లేకుండా కూడా కొంతమంది ముందుకు వెళ్ళిపోయారు. అది అంతే. మనసు దాన్ని క్రియేట్ చేసుకునే శక్తి ఉంది దాన్ని నమ్మాలి ఫస్ట్. దానికి ఆ పవర్ ఉంది, అట్రాక్షన్ పవర్ ఉంది. మనసుకి మనకు కావాల్సిన విద్య దానికి ఏం అవసరం లేదు, దానికి కావాల్సిన విద్య దానికి. అందుకే అందరు మైండ్ సెట్ అని చెప్తూ ఉంటారు. దాన్ని అయ్యో నా పరిస్థితులు చూస్తుంటే ఇట్లా అయ్యేటట్టు లేదు కదా అని అనిపిస్తుంది. వాళ్ళకి లేవబుద్ది కాదు, అసలుకి నిద్ర కూడా లేవబుద్ది కాదు, ఇంట్రెస్ట్ రాదు లోపల నుంచి. ఉన్నటువంటి బాధల్ని తలుచుకోవడము, రిపీటెడ్ గా దాన్నే పలకడము, పంచుకోవడము, బాధల్ని తలుచుకోవడంతో పాటు పంచుకోవడం. ఎక్కడెక్కడియో ఎప్పుడియో పాతవి గుర్తు చేసుకొని మరి ఆ బాధల్ని పంచుకోవడం ఉంది చూసారా. దాని నుంచి నేర్చుకొని ఆ పాఠాలని అనుభవంగా తీసుకోవాలి. అంతేగాని సానుభూతి కోసము వాటిని ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ గుర్తు చేసుకో అంటే గతంలోనే ఎప్పుడు ఆ మనసును ఉంచుతున్నారు. గతంలోనే కొత్త దాని కోసం రెడీ చేయట్లేదు శక్తివంతంగా. ఈ వైబ్రేషన్ ఇంపార్టెంట్ మనసుకి. మనకు నేమ్ లిస్ట్ ఉందా లేదా అనేది కాదు, నేను మహిళనా పురుషున్నా కాదు. ఆ మనసుకి ఫస్ట్ వైబ్రేషన్ ముఖ్యం. ఎదుటి వ్యక్తిలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం కల్పించాలంటే ముందు మనలో ఆసక్తి ఈ మనసుకు ఉండాలి. అంతేనా? ముందు ఈ మనసుకి ఆసక్తి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎదుటి వ్యక్తికి ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి, కొత్త విషయాలు, విశేష అంశాలు చెప్పాలి అంటే ముందు ఈ మనసుకి ఆరోగ్యం గురించి,
ఆదాయం గురించి ఉండాలి. అందుకే బుక్స్ చదవమని చెప్పింది. బుక్స్ చదువుతూ ఉండాలి. ఎప్పుడు కొత్తగా జీవించడాన్ని ఎంజాయ్ చేయాలి. మనీ మిగతా అన్నీ కూడా ఆ జీవితానికి అట్రాక్ట్ అవుతాయి. కొత్తగా జీవించడానికి, ఉమ్, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడానికి, మనతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, ఇదంతా నేను మనసు విద్య చెప్తున్నాను. ఇవన్నీ నేను ఏంది ఈ ప్రవచనం దేనికోసం అంటే మనోశక్తి పెరగడానికి. ఎందుకంటే దానికి లాజిక్స్ అవన్నీ ఏం అవసరం లేదు దానికి. అయ్యో నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కాబట్టి రేపు కూడా ఇట్లే ఉంటదేమో, దానికి అసలు సంబంధమే లేదు. నేను ఇట్లా వెల్నెస్ గురించి చెప్పకుండా బిజినెస్ ఎట్లా తీసుకెళ్తాను నేను? ఈ పొడుగు అక్కడెక్కడో భద్రాచలం నుంచి ఇటు ఎప్పుడో ఎక్కడో ఉంది కర్నూలు, ఇక్కడెక్కడో కరీంనగర్ ఉంది, ఇక్కడ ఆ కాకినాడ, రాజమండ్రి, ఎట్లా సాధ్యమవుతుంది ఇది అసలుకి అని అనుకున్నా. పరిస్థితి చూస్తే అంత నాకు అనుకూలంగా కనిపించలేదు. అప్పటిదాకా నా ఐఫోన్ లో జూమ్ అనే యాప్ ఉంది. ఐఫోన్ లో ఎప్పటి నుంచో 2 సంవత్సరాల క్రితం కొన్నాను. అప్పటి నుంచి ఉంది అది. కానీ నాకు అన్ని యాప్లు చాలా ఉంటాయి. అన్ని వీటి మీద మనకి తెలీదు, అవగాహన ఉండదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో జూమ్ గురించి అవగాహన కల్పించారో, లేదు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది చాలా అవసరం, ఫ్యూచర్ లో అంతా ఇట్లే ఉంటది అని అంటే, అప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం చూస్తే అందులో ఆల్రెడీ ఉంది ఐఫోన్ లో. అంటే చూడండి, మనసు దేన్ని ఎట్లా అట్రాక్ట్ చేసింది, ఎట్లా క్రియేట్ చేసుకుందాం. అప్పుడు మనసు శాంతపడింది. ఓకే, ఇక్కడి నుంచి నేను ఎడ్యుకేషన్ అందరికీ, ఏ మారుమూల పాపం అక్కడెక్కడి నుంచో విజయనగరం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి. వాళ్ళకి చాలా అభినందనలు తెలుపుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను వారికి. లేడీస్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఓ 2 రోజుల ప్రయాణం, కేవలం ఇక్కడ మన వాళ్ళని కలుద్దామనే. సో వాళ్ళందరినీ ఇంకా ఊకే ఇబ్బంది పెట్టకుండా మనమే వెళ్ళొచ్చు జ్ఞానం. చూడండి ఎలా క్రియేట్ చేసుకుందాం. కాబట్టి నేను నా మనసును ఎలా ఉంచుకోవాలో దాని మీద ఫోకస్ చేసి ఉంచితే సరిపోతుంది. మరి ఎలా ఉందో ఎలా తెలుస్తుంది అని అంటే, మనసు బింబం అయితే ప్రతిబింబం మాటలు. మనసు బింబం అయితే ప్రతిబింబం మాటలు. మన మాటల్లో ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి, ఫ్రెష్ అప్డేట్, ఉన్నదాన్ని కొత్తగా చెప్పే మాటలు. నిన్న ఆదాయం గురించి మాట్లాడుకున్నాం, హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. అలా ఉన్నవారికి, కొత్త వారికి ఎప్పటికప్పుడు ఆ ప్రవాహం పోతూనే ఉన్నాయి. నేను ఆ ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆఖరికి నా బైక్ లిఫ్ట్ అడిగినా, నేను కూర్చున్నా, అతనికి అంటే డ్రైవింగ్ లో కూర్చున్నా సరే, హెల్త్ గురించి దాని గురించి మాట్లాడడమే. నాకు తెలిసి అట్లా లిఫ్ట్ అడిగి సమాచారం అట్లే, కృష్ణ గారు మీకు అట్లే వచ్చింది కదా, అంతేనా? ఓ, మేడం గారు ఒకసారి చెప్పినట్టు గుర్తు. దారిలో ఎవరో మీకు అవకాశం ఎలా వచ్చింది అసలు? కరెక్టేనా నేను విన్నది? సార్ మా మేడానికి ఒకసారి తుంగతుర్తులు, ఇక్కడ తుంగతుర్తి ఉంది కదా సార్, లిఫ్ట్ అడిగింది సార్. ఆయన మన లిఫ్ట్ అడిగితే ఆ లిఫ్ట్ ఇచ్చిండు సార్. లిఫ్ట్ ఇచ్చుకుంటూ దీని గురించి చెప్పడం జరిగింది సార్. అది చూడండి నాకు ఎట్లా ఉంది మైండ్ లో. అది రైటే, మేడం గారు ఎప్పుడో చెప్పారు వాళ్ళ మేడం. ఎక్కడో ఒక వ్యక్తి, లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇట్లా ఉండి ఒక అవకాశం అని చెబితే, ఆ అవకాశం తీసుకున్న వ్యక్తి ₹1,00,00,000 కంప్లీట్ చేశాడు చూడండి. ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్ అని. ఇచ్చిన వ్యక్తి మరి ఎక్కడున్నాడో ఏం తెలియదు, కానీ ఆ మేడం గారు చెప్పడం సార్కి ఇంకా బాగా నచ్చడం, అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది కాబట్టి మనం నమ్మాల్సింది నమ్మాలి, అది వెళ్తుంది ఖచ్చితంగా. సో ముందు ఈ యొక్క అలర్ట్ గా ఉండడము, హెల్త్ వెల్త్. అతను చూడండి పంచడమే పెట్టుకున్నాడు. ఇంకా విశ్వాసంతో ఉంటే ఇంకా ముందుకు వెళ్తారు. సో ఆల్వేస్ మనం చేయాల్సిన పని
మన ఉద్యోగము ఇండస్ట్రీ వల్ల మన ఉద్యోగం. ఈ ఉద్యోగము ఇన్ని గంటలు చేయాలి, ఆఫీసులోకి రావాలి, సాయంత్రం ఉండిపోవాలి అనేది ఏం లేదు. వంట చేస్తేనే ఈ ఉద్యోగం చేయొచ్చు. ఓకే, జాగింగ్ చేస్తేనే ఉద్యోగం చేయొచ్చు. పక్కన ఉన్న వాళ్ళకి చెప్తే అయిపోద్ది. సరే, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇమ్యూనిటీ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలి, మీరు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసా, మీకు గ్లూకోజ్ వల్ల నష్టాలు ఏంటో మీకు తెలుసా అంటే అట్లా టాపిక్ తీయాలి. మీకు మిగతా విషయాలు, ఆ హీరోకి పెళ్ళయిందా, ఆ రాజకీయ నాయకుడికి ఏమైంది, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఓకే, దీని గురించి మాట్లాడాలి. ఇట్లా మన మాటలు ఎప్పుడు కూడా ఇండస్ట్రీ వర్క్ ఉపయోగపడితే ఇండస్ట్రీ మనకు ఉపయోగపడుతుంది. రెండవది, మన సక్సెస్ అంటే ఇది జట్టు పని కాబట్టి జట్టు వారికి ఇంకా ఆసక్తి పెరిగేలాగా, ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగేలాగా ఈ కెప్టెన్ ఉండాలి. ఈ 250, 500, 1000 వీళ్ళు ఇంకా ఆత్మవిశ్వాసం పెరగాలి, ఇంకా ఆసక్తి పెరగాలి. ఆ స్టూడెంట్కి ఇంకా స్కూల్కి రావాలనిపించాలి. వాడు మండలంలో, జిల్లాలోనే టాప్లో రావాలి. ఇంకా దేశానికి ఉపయోగపడే వ్యక్తి అవ్వాలి. గమనిస్తే జీవితం ఎంతో ఉంది, గమనిస్తే ఎంతో జీవితం ఉంది. లేదు ఇది గడ్డు కాలం, టైం బాగాలేదు ఇట్లా అనుకుంటే అది కూడా అట్లే ఉంది, యద్భావం. ఓకే, సో ఇంకా సార్ చెప్పేటప్పుడు నేను ఒక 2 మాటలు రాసుకున్నాను. ఏ ప్రోగ్రామ్ని తక్కువ అంచనా వేద్దని అనిపించింది. ఇప్పుడు ఈ రోజు తన ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఎంత ఇంపార్టెంట్, ఆ స్లైడ్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి స్లైడ్స్. మీరు ఇట్లాంటి ప్రజెంటేషన్ చేయడానికి ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలు. నాకు తెలిసి అశోక్ అన్నం తింటున్నా, షాప్లో కూర్చున్నా, ఏది చేసినా ఈ మ్యాటరే తిరిగింది అనమాట. లేకపోతే ఆ క్రిస్టల్ బయటికి రాదు. ఒకటికి 2 సార్లు ఆలోచించి. మొన్న ఇంటి దగ్గర చూశాను కదా, బిజినెస్ ప్రెజెంటేషన్ చేయాలంటేనే ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం రూమ్ లో ఉండి దాని మీదనే ప్రిపేర్ అవుతున్నా. ఆ ప్రిపరేషన్ మనల్ని ప్రిపేర్ చేస్తుంది దేనికోసము, సక్సెస్ కోసం. ఆ తపన, అది గుడ్. ఇంకా అది ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే చాలు, ఇక ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీగా తీసుకెళ్తుందిగా, మీకు ఎందుకు, అది ఉంటే చాలు. సో ఈ కొంచెము ఈ పనులు, నమ్మకాన్ని చూపించే పనులు ఇప్పుడు అతను చేసినవి అవే. ఓకే, మీరు విజువలైజేషన్ చేయాలంటే స్పెషల్గా ఏం కాదు, ప్లానింగ్ చేయడమే. ఇప్పుడు సార్ చెప్పారు ఏమని, మీకేం కావాలో విజువలైజ్ చేసుకో. నేను బోల్డ్ ఎంతమంది స్టార్ 500 2025 డిసెంబర్లో స్టేజ్ మీద నిలబడ్డట్టు నేను విజువలైజ్ చేస్తాను, స్టార్ 500. సో మీరు ఆ స్టార్ 500s క్రియేషన్ అని నేను ఏదైతే పెట్టుకున్నానో దాన్ని నేను ప్లాన్ చేసుకుంటే చాలు, స్టార్ 500. సో నేను ప్లానింగ్ చేస్తున్నానంటే ఏం చేస్తున్నట్టు, 500ని విజువలైజ్ చేస్తున్నాను, కాబోయే స్టార్ 500s విజువలైజ్ చేస్తున్నాను. అది మనకి ముందు విజువలైజేషన్ అంటే ఆ మనసులో దాన్ని కరెక్ట్గా ఊహించుకోవడం. మీకు ఏం కావాలో ఆ ఊహ రావడం. ఆ ఊహ రాలేదనుకోండి, మీకు ఆ పని పట్ల భయంగా ఉంది అని అర్థం. మనల్ని మనం ఎలా ఊహించుకుంటున్నాం, అచీవర్స్ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తిలాగా ఊహించుకోవాలి, లేదా నేనే అచీవ్ పొందాను అన్నట్టు ఊహించుకోవాలి. ఓకే, చెకింగ్ పాయింట్, అసలు మనల్ని చెక్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా. చెకింగ్ పాయింట్, మనల్ని మనం చెక్ చేసుకునేది, మనం కష్టం, అది మనల్ని చెక్ చేసేది. వీక్లీ ఇన్కమ్ని ముందు చెక్ చేసుకోండి, సరిపోద్ది. గణేష్ గారికి ప్రతి వీక్ ఇన్కమ్ ఉందా లేదా, అంటే ఆ పేరు చెప్తున్నాను, గణేష్ గారు ఆయన అలవాటు. గోదాదేవి మేడం కావచ్చు, వందన మేడం, మంగ గారు, ఎవ్రీ వీక్ నాకు ఇన్కమ్ ఉందా లేదా. ఇన్కమ్ లేదు అని అంటే అలర్ట్ అవ్వాలి, నేనేదో అప్డేట్ అవ్వాలని తెలుసుకోవాలి. ఇన్కమ్ లేదు అని అంటే మాత్రం 1 వీక్ 2 వీక్స్ ఇంకా ఎక్కువ అవ్వకూడదు. వెంటనే నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి అని వెంటనే మనం ఇది చేయాలి. ఓకే, ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉండాలి, అది రిటైల్ ద్వారా కావచ్చు, టీమ్ ద్వారా కావచ్చు.
ఓకే. సో ఫైనల్ ఇవి మనం చేయాల్సిన ధర్మాలు పంచుతూ వెళ్ళడం. ఎప్పుడు కూడా ఇండస్ వివాకి సంబంధించి మనం ఏం చేస్తే అది మనకు ఇండస్ వివా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఓకే. మనసుని లీడ్ చేయడం బాగా తెలుసుకోవాలి. మనసుని లీడ్ చేయడం, ముందు లీడర్ నేర్చుకోవాల్సింది తన మనసుని లీడ్ చేయడం. ఎప్పుడు ఏదో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ అని లోపల మనకి స్టోరీ టెల్లర్ ఉంటాడు. ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు మనుషుల గురించి, సిచ్యువేషన్స్ గురించి. వింటున్న దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక స్టోరీ టెల్లర్ ఉంటాడు లోపల. ఏ స్టోరీ నడుస్తుంది, స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది, ఆ విశ్లేషణ ఎలా ఉంటుంది. మనము ఆ స్టోరీ టెల్లర్ ఒకటి కాదు, ఇది తెలుసుకోవాలి. మనమే ఆ స్టోరీ టెల్లర్ అవ్వకూడదు. అప్పుడప్పుడు సరిగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. నిర్ణయాలు ఎటేటో వెళ్ళిపోతూ ఉంటాయి, సరైన నిర్ణయాలు ఉండవు. ఓకే. అందుకే కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలి మనం. వీక్లీ ఇన్కమ్ అని. ఓకే. ఇది రాకపోతే నేను ఇంకా ఏదో మారాలి. సో రిటైలింగ్ అన్నా చేయాలి, ప్రీ ప్రొడక్ట్ కోసం టార్గెట్ అన్నా పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి అయినా. ఇది ఓకే. ఇక్కడ చెక్ లిస్ట్ అనమాట ఇది. ఓకే. ఇదే చెక్ లిస్ట్. మనసుని లీడ్ చేయడము అంటే మనసులో ఎప్పుడు స్టోరీ ఏం నడుస్తుంది, రెండవది స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉంది, ఆ విశ్లేషణ ఎలా ఉంది, వీక్లీ ఇన్కమ్ వచ్చేటట్టు ఉందా లేదా అనేది. ఈ మీకు తెలిసిందనుకోండి, మీకు బాగా అర్థమైంది అనుకోండి ఇప్పుడు నేను చెప్పినవి, మీ టీం వల్ల అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అనేక రోజుల తర్వాత తెలుసుకోకుండా ఎప్పటికప్పుడు మీరు చక్కగా గైడ్ చేయగలుగుతారు. ఇవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మైండ్ తోటి వాళ్ళని గైడ్ చేస్తే చాలు. వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖచ్చితంగా. ఎక్కడ కూడా చూడండి, చాలా ఇష్టం అనేది పోకుండా చూసుకోవాలి. చాలా ఇష్టాన్ని పెట్టుకోవాలి. కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏదైనా కోల్పోతున్నాము అనుకున్నప్పుడు భయం ఉంటుంది. కోల్పోయేది ఏం లేదు కదా, అంతేనా? శ్రీకాంత్, ఇప్పుడు నువ్వు 1000 అవ్వకపోతే కోల్పోయేది ఏమన్నా ఉందా? లక్షల పెట్టుబడి ఏమన్నా పెట్టావా? లేదు కదా, కోల్పోయేది ఏమీ లేదు. పరేషాన్ ఎందుకు మరి? ఇంకా నీకు ఉన్నదని కాదు, మామూలుగా చెప్తున్నా. ఇండస్ వివా మీద అంత ప్రేమ ఉంది కాబట్టి, ఇండస్ వివాలో సెటిల్ అవ్వాలని అంత బలమైనది ఉంది కాబట్టి కొంచెం ఒక ప్రెజర్ ఉన్నట్టు ఉంటుంది. అంతేగాని పెట్టుబడి ప్రెజర్ లేదు, ఏదో వదులుకొని రాలేదు, అంతేనా? కోల్పోయింది ఏదీ లేదు. కాబట్టి నేర్చుకునే దగ్గర మైండ్ ఫ్రీగా ఉండాలి. లేకపోతే మైండ్ ఎప్పుడు కూడా చూడు, నువ్వు అనుకునేది ఇది కాలేదు, వాళ్ళు రాలేదు, ఇట్లా అవ్వలేదు, అట్లా అవ్వలేదు, అది. అందుకనే మైండ్ లీడ్ చేయడం రావాలి. స్టోరీ టెల్లింగ్ చెప్తా ఉంటుంది అది. ఒక్కో స్టోరీ కానిది, లేనిది, అవ్వనిది చూపిస్తూ ఉంటుంది. ఇండస్ వివా మన దగ్గర నుంచి ఏమి కోరుకోలేదు, ఎటువంటి త్యాగాలు కోరుకోలేదు. నీకున్న ఫ్లెక్సిబుల్ టైంలో ఎటువంటి పెట్టుబడి లేకుండా, నీ తెలివే పెట్టుబడిగా, నీ మాటే పెట్టుబడిగా, నీ జ్ఞానమే పెట్టుబడిగా, నీ శ్రద్ధే పెట్టుబడిగా సమయాన్ని కొంచెం పెట్టు, అంతే. ఇక్కడ ఇంకా ఏ భారాలు మోయట్లేదు, ఈజీ చాలా. ఓకే. గంట ముందు లేవడం పెద్ద త్యాగమా? 6ంటికి ఎట్లాగో ఇంట్లో వాళ్ళు లేపుతారు, మనల్ని మనం లేపుకోవాలి ఒక గంట ముందు, అంతేనా? ఇది పెద్ద త్యాగమా? అది ఇది కూడా కష్టమవుతుందంటే ఇంకేదో భారం అవుతుందని అర్థం. స్టోరీ బాగాలేదు, స్టోరీ టెల్లింగ్ బాగాలేదు లోపల. ఇది ఇది ఓకే. సో ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకునే విషయాలు ఇంపార్టెంట్ అయినా అట్లా మనము ఇక్కడ కోల్పోయేది ఏదీ లేదు. జస్ట్ కాకపోతే ₹1,00,00,000 తీసుకొని ఆయన ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాడు ఒక ఫేమస్ సెలబ్రిటీ. ఇంకో వ్యక్తి ఇంకొక థమ్స్అప్ తాగండి అని చెప్తున్నాడు. ఒక ఆయన అయితే ఘోరంగా పాన్ మసాలా తినమని చెప్తున్నాడు. కొంచెం అయినా లేదు. అన్ని కోట్లు ఉన్నాయి, పాన్ మసాలాలు తినని చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే
ఆల్కహాల్ కి సంబంధించిన ఒక టైటిల్ పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ చూపిస్తారు. ఆ టైటిల్ హిట్ అయితే ఆల్కహాల్ హిట్ అవుతుంది. వీడు దానికి సెలబ్రిటీ. ఇదే అన్నమాట. ఎన్ని కోట్లు ఉంటాయో అలా. ఆడి మాటను చూడండి, ఆడ పెట్టుబడి పెడుతుంది. అర్థమైంది? సో ఇక్కడ మన మాటని ఉపయోగించి నా గురించి నలుగురికి తెలిసేలా చెప్పు, నీకు 4,000 ఇస్తాను అంటుంది కంపెనీ. ఇంతే. దీన్ని మరీ ప్రెజర్ గా తీసుకోవద్దు. తొందరగా స్టార్ రాలేదో, తొందరగా 250 రాలేదో, తొందరగా 500 రాలేదో, ఇలా తీసుకోవద్దు. ఒక గేమ్ లాగా తీసుకోవాలి. గేమ్ అంతే. నువ్వు చక్కటి గేమ్ ఆడుతున్నావు, ఓడిపోతే మళ్ళీ ఏం చేస్తాం? అవతల వ్యక్తి గెలిచాడు, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం. ఓడిపోతే మళ్ళీ నేను గెలిచే వరకు నువ్వు ఆడు అంటావా? లేదా, నువ్వు కూడా ఆడు అంటావు. వదిలిపెడతామా? మళ్ళీ ఆడతాం. అట్లాగా రీబటన్ మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఇక్కడ పోయేది ఏం లేదు. ఎంత ఎంత గుడ్. మంచిగా మనం ఈరోజు సార్కి ఇంత మంచి డిస్కషన్ కారణం అయినటువంటి అశోక్ సార్కి ఆటిద్దాం. ఎప్పుడు మనసును, శరీరాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. మనసు, శరీరాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. శరీరం శుభ్రంగా ఉండాలి. మనసు ఎప్పుడు కూడా శూన్యంగా అంటే ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు బుద్ధి అనేది ఏం చేయాలో అది చేస్తుంది. ముందు మనం ఈ రెండు సిద్ధం చేసుకోవాలి. ఇది మన పనే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, శక్తివంతంగా ఉంచుకోవడం, ఉదయాన్నే దాన్ని లేపాలి, నిద్ర లేపాలి. ముందు ఈ రంగం సిద్ధం చేసుకోకుండా ఉంటే మనలో ఉన్న శక్తి బయటికి రాదు. బల్బు ఉంది కానీ బయట అద్దం అంతా మాసిపోయింది, కాంతి రాదు. ఈ మనసుని, ఆ స్టోరీని, స్టోరీ టెల్లింగ్ ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎదుటి వ్యక్తిలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెరిగే స్టోరీలే ఉండాలి. ఆ స్టోరీ టెల్లింగే ఉండాలి. ఎవ్రీ వీక్ ఇన్కమ్ వచ్చేటువంటి స్టోరీలే ఉండాలి. ఆ స్టోరీ టెల్లింగే ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. మేడం కొంచెం స్పెక్ట్స్ మనసు సిద్ధంగా తయారై ఉదయం లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసామనుకోండి, శరీరం శుభ్రం అవుతుంది. పేగు శుద్ధి చేసుకొని, నోటి శుద్ధి చేసుకుంటే శరీరం ఎంత శుద్ధిగా ఉంటే అంత ఆరా పవర్ ఉంటుంది శరీరానికి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆరా పవర్ ఉంటుంది. హాయిగా మంచి సంగీతం విని అలా సహనంతో ఒక 15 నిమిషాలు ఉంటే కథం, అది కూడా ఆరా పవర్ పెంచుకుంటుంది. అప్పుడు లోపలున్న కాంతి అనేది క్రియేట్ చేసుకుంటుంది దానికి కావాల్సింది ఏందో పరిస్థితి. మీరే అనుకోరు. ఇప్పుడు చూడండి, ఎవరో ఎక్కడో విన్నటువంటిది అది ఎంత శక్తివంతంగా ఒక డైమండ్ ని చేసింది. ఒక కంపెనీలో ఎక్కడ దక్కని గౌరవం యాజ్ ఎ డైమండ్ గా, ఎగ్జిక్యూటివ్ గా, జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం నిరూపించుకునేది ఒకటి ఉండాలిగా, ప్లాట్ఫామ్. మళ్ళీ తర్వాతి తరానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు మన చైర్మన్ గారు. ఇది మన పిల్లల కోసం మనం తయారు చేస్తున్న కంపెనీ అని చెప్తున్నారు. ఎంత వినయం, ఎంత ప్రేమ. ఈరోజు రేపు సాయంత్రము మన జానే సార్ తోటి చైర్మన్ గారి మెసేజ్ ఉంటుంది. అందరూ తప్పనిసరిగా వినండి. తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిస్ అవ్వకండి. జస్ట్ అట్లా ఒక 15 నిమిషాలు అట్లా కూర్చుంటున్నాం అంతే. జస్ట్ పావు గంట, ఒక 24 గంటలు ఒక పావు గంట ఇస్తున్నాం అంతే మనసు కోసం. చూద్దాం ఎట్లుంటుందో, పావు గంట తర్వాత చూద్దాం.
ఇప్పుడు తెలియదు, ఆ తర్వాతే తెలుస్తుంది. ద సీక్రెట్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని, దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక
సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహ్, అందుక అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధని మనం అధిగమించవచ్చు. ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అన్నింటినీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకోండి, మన శరీరాన్ని మనసుకి ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలంగా పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ముందు I will try to discuss. Thank you so much for listening. If you want to
ఓకే, వండర్ఫుల్. అంతే, ఒక 15 మినిట్స్ చిన్న ప్రయత్నం. ఓకే, శరీరం ఎప్పుడు తేలిగ్గా ఉండాలి, మనసు ఎప్పుడు తేలిగ్గా ఉండాలి. ఆహారం వల్ల శరీరం బరువు ఎక్కుద్ది, ఆలోచన వల్ల మనసు బరువు ఎక్కుతుంది. ఈ రెండింటిని తగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు చాలా మనసు ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు మీ మాటలు చెక్ చేసుకోండి. ఓకే, అది కలుద్దాం.